హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనమందరం కూడా కలుగుతున్నాం. ఉపవాస ప్రార్థన చేయించబట్టి మనం ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిద్దాం. ఆయన ఆరాధించువారు అట్టి వారై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మతో మనస్సుతో ప్రాణాత్మ దేహములన్నిటినీ దేవుడు నిర్మాణం చేశాడు. ప్రభువారు చేసిన మేలులకై వందనాలయ్యా. నువ్వు చూపుతున్న కృపకై వందనాలు. నీకే వందనాలు, నీకే స్తుతులు, నీకే మహిమ, నీకే ఘనత, ఆరోగ్యస్తులు చేత కొనియాడబడుతున్న దేవుడు. పరిశుద్ధుడు పరిశుద్ధులను కొనియాడబడుతున్న దేవుడు. ఇదిగోనైనా మా స్థితుల మధ్యలో మేము చేస్తున్న ప్రార్థన ఆలకించండి, అంగీకరించమని హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కలిసి ప్రభునామాన్ని స్తుతిస్తూ కనపడదాం. స్తుతి మహిమ యేసునికే, స్తుతి ఘనత ప్రభునికే, స్తుతి మహిమ యేసునికే, స్తుతి ఘనత ప్రభునికే. హల్లెలూయా 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 హల్లెలూయా.
సర్వాధికారి స్తోత్రములు. యెహోవా రాఫా, నీకే స్తోత్రములు నాయనా. యెహోవా నిషి, నీకే స్తోత్రములు నాయనా. యెహోవా షాలోమ్, నీకే స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. స్వస్థపరిచువాడవు నీవు, విజయమునిచ్చువాడవు నీవు, చేర్చుకున్నవాడవు నీవు, సమాధానమిచ్చువాడవు నీవయ్యా. వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము. స్తుతి నీకేనైనా, స్తుతులకు పాత్రుడవు నీవేనైనా, మహిమకు ఘనతకు అర్హుడవు నీవేనైనా. నీకే స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. ఆరాధనీయుడా, స్తోత్రములు చెల్లిస్తున్నాము. రెండు చేతులు పైకెత్తుదామా. ఆకాశమందున్నటువంటి దేవుడై నీవు మన చేతులను పైకెత్తి, అయ్యా నన్ను బలపరచు, నా చెయ్యి పట్టుకోండయ్యా, నన్ను నడిపించండి నాయనా. ఈ శ్రమలలో నన్ను నడిపించండి, ఆపదలలో నన్ను నడిపించండి, కన్నీళ్లతో నన్ను నడిపించండి అయ్యా. ఆదుకోనండి నాయనా. దేవానికి స్తోత్రములు. ఈ చేతులు పైకెత్తి ఒక్కసారి దేవుని అడుగుదామా. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నేను పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నేను పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో. అందరం చెప్దామా. యేసు నా చేయి పట్టుకో, యేసు జారిపోకుండా నా చేయి పట్టుకోండయ్యా. నడవలేకుండా నా చేయి పట్టుకోండయ్యా. యేసు నా చేయి పట్టుకో. యేసయ్యానికి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. సర్వాధికారి నీవే, సర్వోపకారి నీవేనని, స్తుతులకు పాత్రుడవు నీవే, ఆరాధనకు యోగ్యుడవు నీవేనని స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నీ నామాన్ని స్తుతించి గణపరచి ఆరాధించే ధన్యతను యోగ్యతను మాకందరికి ఇచ్చినందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాము. నీ నామాన్ని మహిమపరుస్తూ గణపరుస్తూ ముందున్న
వాక్య సందేశం ద్వారా మా అందరితో మాట్లాడండి, సరిచేయండి, సరిదిద్దుకునేటువంటి కృపను, అభిషేకాన్ని నడిపింపు మా అందరికీ దయచేయండి. ముందున్న కార్యక్రమం అందరి చేతులు సమర్పిస్తూ ఈ స్తుతి ఆరాధనను నీకే సమర్పించుకొచ్చున్నాం తండ్రి. అందరూ కూర్చుని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాము. సరే, రెండు చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతిద్దాం. వినపడిన చెవులందరికీ అందుకే చెప్పేప్పుడు వినండి. రెండు చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనం మన ప్రాణము, మన ఆత్మ, మన దేహాన్ని ప్రార్థనలోనే పెట్టాలి. ఎక్కడ పెట్టాలా? ఎక్కడో ఉండదు. ప్రార్థన ఒక్కసారి దేవాలయంలో అడుగు పెట్టిన తర్వాత ప్రార్థన అయిపోయేంత వరకు మన ప్రాణం, మన ఆత్మ, మన శరీరం ఆసక్తి కలిగి, ఆశ కలిగి, ఆరాటము కలిగి అలర్ట్గా ఉండాలి. మాయలోకంగా ఉండకూడదు. ఏ లోకంలో ఉండకూడదు? రెండు చేతులపై ప్రవర్తిద్దాం. హల్లెలూయా. మంచిది. ఈ రోజు ఉపవాస ప్రార్థనకు చేర్చిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ దేవుని యొక్క వాక్యంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం తీసి పెట్టుకోండి. పేజీ నెంబర్ 40. అందరం కలిసి చదువుకుందాం. 9వ అధ్యాయము 29. 1 2 3 అంటేనే అందరం చదువుదాం. 1 2 3. అందుకాయన ప్రార్థన వలనే కాని మరి దేని వలనైనను. నోరున్నాయా? నోరుంటే గట్టిగా చదవండి అందరూ. ముందే అడిగింది. దేవుడు వాక్యం సెలవిస్తుంది, ప్రార్థన వలననే కాని మరి దేని వలన వదిలిపోవుట అసాధ్యం. ప్రార్థన వలనే. వలనే అనేది ఇక్కడ రెండు. ఆ రెండు కింద ఏమిటి కింద చదవండి. ఉపవాసము వలనే. ఇప్పుడు చెప్తాం, నాతో కలిసి చెప్పండి. ఉపవాసము వలనే ఈ మూడు కార్యాలు జరుగుతాయి. ఉపవాసం లేకపోతే ఈ మూడు కార్యాలు జరగవు. అందుకే ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాధాన్యం కలిగినది, చాలా ప్రయోజనకరమైనది. ఆదివారం ఒక్కరోజు మందిరానికి వస్తేనే ఆత్మీయంగా బలపడినట్టు కాదు. సంఘములో జరిగే ప్రతి ప్రార్థనలో నీవు పాల్గొనడం ద్వారా ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి అవుతావు, ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చిన వ్యక్తి అవుతావు, ప్రార్థనలో ఉన్న ప్రయోజనాన్ని పొందిన వ్యక్తి. ముఖ్యంగా ఉపవాస ప్రార్థన అనేది చాలా శక్తివంతమైనది, చాలా ఫలవంతమైనది, చాలా దీవెనకరమైనది. అందుకే నేనంటాను, బలమైన సంఘం ఏదంటే ఉపవాస ప్రార్థనలో ఎక్కువగా పాల్గొనే, ఉపవాస ప్రార్థనలు ఎక్కువ చేసే సంఘమే బలమైన సంఘం. బలమైన విశ్వాసి ఎవరంటే ఉపవాస ప్రార్థనలో పాల్గొనే విశ్వాసే బలమైన విశ్వాసి.
ఇక్కడ సందర్భం చెప్తాను. ఒక తండ్రి ఒక కుమారుని తీసుకొని శిష్యుల దగ్గరికి వచ్చినాడు. ఆ కుమారునికి ఉన్న వ్యాధి ఏంటంటే నీళ్లు కనపడితే నీళ్ళలో పడిపోతాడు, అగ్ని కనపడితే అగ్నిలో పడిపోతాడు, రాయి కనపడితే రాయిలో పడిపోతాడు. అదొక విచిత్రమైన రోగం. ఆ రోగానికి కారణం ఏంటో వాళ్ళకు తెలియదు, కానీ ఆ రోగానికి కారణం దయ్యం, సైతాను శక్తుల వల్ల అతను నీళ్ళలో పడిపోతాడు, అగ్నిలో పడిపోతాడు, ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు. ఇది ఏం చేయాలో అర్థం కాక ఆ పిల్లలు తీసుకొని యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వస్తారు. యేసు ప్రభు శిష్యులు ప్రార్థన చేస్తారు. యేసు ప్రభు శిష్యులు ప్రార్థన చేస్తే అది పోదు. అప్పుడు తండ్రి బాధపడి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నీ శిష్యుల దగ్గరికి వచ్చా, వాళ్ళు చేయలేకపోయినారు, కనీసం నువ్వన్నా సహాయం చేయండి. యేసు ప్రభు ఆ దయ్యాన్ని వెళ్ళగొడతాడు, అది వెళ్ళిపోతుంది, కుమారుడు బాగైపోతాడు. తండ్రి సంతోషపడిపోయి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులు అడుగుతారు, అయ్యా మేము ప్రార్థన చేసినాం పోరా, నువ్వు ప్రార్థన చేసి పోయింది, మరి ఏంటి కారణం, మేము ప్రార్థన చేసినా ఎందుకు పోరా అంటే, అప్పుడు యేసు ప్రభు ఉన్నారు, నాయనా ప్రార్థన వలనే, అంటే ఇది ఉపవాసం వలనే, మీరు కూడా ఉపవాసం ఉంటే, మీరు కూడా ఉపవాసంలో పాల్గొంటే, మీరు కూడా ఉపవాసం అనుకుంటే మీరు ప్రార్థించిన పోతుంది. మీరు ప్రార్థన చేశారు, అయితే ప్రార్థనకు ఇంకొకటి జోడించాలి. ఏమిటది? ఉపవాసం. ఈరోజు చూడండి, మన చర్చే కాదు, ప్రపంచంలో ఉన్న చర్చిలన్నింటిలో ఆదివారం ఉన్నంత సంఖ్య ప్రార్థన కూడికలో ఉండరు, ముఖ్యంగా ఉపవాస కూడికలో ఉండరు. ఎందుకు? ఆదివారమే ప్రాముఖ్యం అనుకుంటా, భ్రమలో బతుకుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఉపవాసం వలనే అంటే అర్థం మనకు ఆప్షన్ లేదు. ఉపవాసం ఒకటే మనకు గురి, ఉపవాసం ఒకటే మనకు ఆప్షన్. ఉపవాసం వలనే ఈ మూడు కార్యాలు జరుగుతాయి. ఏమిటా మూడు కార్యాలు? దేవుని వాక్యంలో వచ్చి కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఉపవాసం అనేది దేవుని సహవాసం, ఉపవాసం అనేది పరిశుద్ధుల సహవాసము. చదువుదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 16వ వచనం. నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకొని వచ్చింది కానీ వారు వారిని స్వస్థపరచలేక. ఎందుకు స్వస్థపరచలేకపోయినారు? ఎందుకు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినారు? నా వైపు చూడండి. శిష్యుల దగ్గరికి వచ్చినారు, కానీ శిష్యులు 3.5 సంవత్సరం యేసు ప్రభుతో పాటు తిరుగుతున్నారు, ప్రార్థనలో పాల్గొంటున్నారు, కార్యక్రమాలు పాల్గొంటున్నారు, అన్నింట్లో పాల్గొంటున్నారు. యేసు ప్రభు శిష్యులకు వెళ్ళగొట్టగలరా? వెళ్ళగొట్టలేరా? చెప్పండి. వెళ్ళగొట్టగలరు. మరి ఎందుకు వెళ్ళగొట్టలేకపోయినారు? వెళ్ళగొట్టే కెపాసిటీ కూడా మనకు ఉంది, తెలుసా? ఉంది. ఇప్పుడు ఎన్నో అధ్యాయులు చూస్తున్నాం మనము? 17వ అధ్యాయం. ఇదే మార్పులు ఉండేది. ఇది కూడా మార్పు 17వ అధ్యాయంలో మత్తయి 17లో చూస్తే వెళ్ళగొట్టలేకపోయినారు. కానీ వెళ్ళగొట్టే పవర్ ఉందే లేదా మనకు? చూడండి, ఉందో లేదు. 10వ అధ్యాయము మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. మత్తయి 10:10. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం చదువు. తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుకున్నప్పుడు ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు. ఇప్పుడు చూడండి నా వైపు. దయ్యాన్ని వెళ్ళగొట్టే అధికారం వాళ్ళకు ఉందా లేదా? రోగాన్ని వెళ్ళగొట్టే అధికారం ఉందా లేదా? ఎన్నో అధ్యాయులు ఇచ్చినాడు? మరి 7వ అధ్యాయం, 10వ అధ్యాయం, అంటే ఎన్ని అధ్యాయులు ఉన్నాయి? 7వ అధ్యాయం. 10వ అధ్యాయం అధికారం ఇచ్చాడు. మరి 10వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమైంది అధికారం? పోయింది ఏమన్నా? పోలే. నెంబర్ 1, ఉపవాస
బంధువులకు, మీ స్నేహితులకు, మీ అన్నదమ్ములకు, మీ అక్కచెల్లెలకు, సంఘముల బిడ్డలకు, అమ్మ అక్క ఉపవాస ప్రార్థనకు రండి. ఆదివారం ప్రార్థన ఒకటే కాదు ముఖ్యం. ఉపవాస ప్రార్థనకు వస్తే దేవుడు మీకు ఇచ్చిన అధికారము పని చేస్తాది. నెంబర్ 1, ఉపవాసం వల్లే ఈ 3 కార్యాలు జరుగుతాయి. ఏమిటా 3 కార్యాలు? 1, దేవుడు మీకు ఇచ్చిన అధికారం పనిచేస్తుంది. అధికారం నీకుంది. దయ్యాలు వెళ్ళగొట్టే అధికారం, రోగాలు వెళ్ళగొట్టే అధికారం నీకుంది. కానీ ప్రార్థన చేస్తుంటే పోవడంలే, కార్యాలు జరగడంలే. ఎందుకంటే ఉపవాసం ఉంటే కదా విశ్వాసం. ఉపవాస ప్రార్థనకు వస్తే కదా విశ్వాసం. ఉపవాస కార్యక్రమంలో పాల్గొంటే కదా ఉపవాసం. ప్రార్థనకు రాదు. ప్రార్థన కూడికలకు ఎక్కువ రాదు. పాటల కూడికలకు, ఆరాధన కూడికలకు, ఇంకా చాలా చాలా ఎంజాయ్మెంట్ గా టైం బాగా సింపుల్ టైం అయిపోతుంది. అట్లాంటి కార్యక్రమాలు ఎక్కువ పాల్గొంటాం. కానీ ప్రేయర్ మీటింగ్స్ రావాలి. ఉపవాసం. అందుకే క్రైస్తవులు అంతా సచ్చు పుచ్చు రకాలుగా ఉన్నారు. చాలా మంది ఏ రకాలుగా ఉన్నారు? ఏళ్ళు మరి ఎన్నేళ్ళు ఉంచున్నారు వేసుకోవచ్చు. 3.5 సంవత్సరం నుంచి తిరుగుతానే దయ్యాలు వెళ్ళబట్టి అధికారం ఉన్నా వీళ్ళు ప్రార్థన చేసే దయ్యాలు పోలే, రోగాలు పోలే. మీకు లేదు అధికారం అన్నాక తల తిప్ప నోరు తెరిచి పడిగిన మీకు లేదు అధికారం. మరి ఎందుకు? ఏం ప్రార్థిస్తే ఏం చదవేంది? మీకు ఉందే లేదా? మనకు ఉందే లేదా? చూడండి, ఉందో లేదో. మార్కు సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. క్రైస్తవులకు వాళ్ళకున్న అధికారమే వాళ్ళకు తెలియ, వాళ్ళకున్న శక్తి వాళ్ళకు తెలియ. ఎందుకంటే ఏదో అధికారం మనం వస్తాం, ఇంటికి వెళ్ళిపోతాం. చాలబ్బా ఈరోజు అంతా దేవుళ్ళు వెళ్ళిపోయినాం, స్వయం తృప్తి ఎక్కువ అయిపోయింది. ఒక్క రోజు వస్తే చాలు, ఇంకా నేను సూపర్ క్రిస్టియన్, సూపర్ పవర్ నాకు ఫీల్ అయిపోతాను. అంత సత్సు కూర్చోరకాలే. ఏళ్ళ తరబడి దేవుని దగ్గరికి వస్తూ నమ్ముకొని కూడా దయ్యాల మీద, రోగాల మీద కమెండింగ్ లేదు. చదవండి 16వ అధ్యాయం 18వ. రోగుల మీద చేతులుంచినప్పుడు చాలు. చూసారా, దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. దయ్యములు వెళ్ళగొట్టే అధికారం, రోగులు స్వస్థపరిచే అధికారం, ఆత్మను సంపాదించే అధికారం దేవుడు మనకిస్తే ఈ రోజు విశ్వాసులు ఏమనుకుంటారంటే నేను చర్చికి వెళ్తే చాలు, అదే నాకు భక్తి. కానీ నీకు దేవుడిచ్చిన అథారిటీ, దేవుడిచ్చిన కమాండింగ్ పవర్ ఎందుకు వాడలేకపోతున్నాను? ఎందుకంటే నీకు తెలుసు దద్దమ్మని. ఏమనుకోమని? చేతకాని క్రైస్తవులు ఈ రోజు తయారైపోయినారు. దేవుడు నీకు పవర్ ఇచ్చినాడు, దేవుడికి కెపాసిటీ ఇచ్చినాడు. దేవుడికి సాతాను మీద, సాతాను శక్తుల మీద, దయ్యముల మీద, దయ్యముల అధికారం మీద దేవుడు ఇచ్చినప్పుడు నీ ఇంట్లో, నీ వీధిలో, నీ ఊర్లో సాతాను శక్తుల చేత, చీకటి శక్తుల చేత, దయ్యపు శక్తుల చేత, అపవిత్ర శక్తుల చేత పీడించుకున్న వాళ్ళు చూసి నువ్వు భయపడుతూ నిద్ర రాదు. వాళ్ళు చూసి నీకు నిద్ర రాదు, నిన్ను చూస్తే వాడికి నిద్ర రాకుండా మారిపోవాలి. హల్లెలూయా. అది దేవుడు వాక్యం. ఎందుకు ఈరోజు క్రైస్తవులు ఒక 20 సంవత్సరాల క్రితం ఉన్న క్రైస్తవ్యానికి ఈ క్రైస్తవునికి తేడా ఏంటంటే, ఈ క్రైస్తవులు ఆకారంలో బలవంతులు, ఆత్మలో బలహీనులు. ఆనాటి క్రైస్తవులు ఆకారంలో బలవంతులు, ఆత్మలో కూడా బలవంతులు. విశ్వాసులు. చదవండి అపోస్తల కార్యాలు, అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. ఏడవ వచనం. అనేకులు పట్టిన పెద్ద కేకలు వేసి వారిని. ఇప్పుడు చెప్పండి, ఫిలిప్పు పాస్టర, విశ్వాస ఎవరు? చెప్పాలి. నాకు తెలిసి నా వైపు చూస్తారండి, బైబిల్ చూస్తుంది. ఫిలిప్ ఎవరు? ఆయన ప్రార్థన చేస్తే ఏమయ్యాడు? అపవిత్ర ఇప్పుడు విశ్వాసము దయ్యాలు పడతాయి. ఇప్పుడు విశ్వాసం అపవిత్రాత్మలు పడతాయి. వెళ్ళబట్టాల్సిన వీళ్ళకి దూసిపోతున్నాయి ఈరోజు సంఘాలను. ఫిలిప్పు ఎవరు? అపోస్తుడా? కాదు. ఇక్కడ ఉన్న ఫిలిప్ ఎవరు? అపోస్తుడు కాదు. ఆయన ప్రకటిస్తుంటే ప్రార్థన
ప్రార్థిస్తుంటే అపవిత్రాత్మలు విలువిల్లాడించిపోయాయి. ఈరోజు క్రైస్తవులు ఏం ఆకారానికి బలవంతులు అయిపోతున్నారు, కానీ ఆత్మలో బలవంతులు కావడం లేదు. సింహము గాండ్రించడం మానేస్తే ఉడత కూడా భయపెడుతుంది. ఈరోజు క్రైస్తవులకు ఉపవాసం శక్తి, ఉపవాస బలము, ఉపవాసం అభిషేకము కలిగి ఉంటే రాజ్యాల రాజులు కూడా భయపడతారు. ప్రపంచ క్రైస్తవ్యానికి అన్నీ ఉన్నాయి. లేదంటే మోకాల మీద గంటలను తరబడి నిలబడే ఆత్మ, అలాగే కడుపు కాల్చుకొని ప్రార్థించే ఉపవాస ఆత్మ కోల్పోయింది ఈరోజు సంఘం. లేదు ఈరోజు సంఘాలు. ఎందుకు సంఘాలలో జీవం, ఉజ్జీవం, పునరుజ్జీవం మంట చలారిపోతుందంటే 3 గంటలు ఆరాధన చేసినా సంతోషమే, 3 గంటలు ప్రార్థన చేసినా, పాటలు పాడినా సంతోషమే, 3 గంటలు కచ్చిపులు తిప్పి ఎగిరేసిన సంతోషమే. 3 గంటలు మోకరం మీద ఉండమను విసుగు వస్తుంది, అలసట వస్తుంది. అందుకే సంఘాలు ఉజ్జీవం గంతులకే పరిమితమైంది. గంతులేసిన మనం కాదు, మనం ప్రార్థన చేస్తే దయ్యాలు, రోగాలు గంతులేసి పారిపోవాలి. హల్లెలూయా. పేతురు, యోహానులు దేవాలయంలో ప్రార్థన చేస్తే గుండి వారు గంతులేసి బలమైన క్రైస్తవులు అనుకుంటున్న ప్రభులను బలహీనమైన క్రైస్తవులుగా మారుతున్నాం మనం. ఎందుకంటే ఉపవాసం లేదు ఈరోజు. అసలు ఉపవాసం మర్చిపోయిన క్రైస్తవులు. ఎంత బాధాకరమైన విషయం. ఉపవాసం అననే అంటే అర్థమైంది ఇంకొకటి లేదు అని. ఇంత తెలిసిన వాక్యాన్ని అవినీతి చూపిస్తున్నామంటే ఏమర్థం? అందుకే ఉపవాసం ఉండడం చేతగాక, ప్రార్థన చేయడం చేతగాక రెండవ మార్గాన్ని ఎంచుకుంటున్నారు క్రైస్తవులు. ఆది అపోస్తులు మోకాల ప్రార్థనతోనే భూమిని ఏం చేశారు? తలకిందులు చేశారు. ఇప్పుడు మనమే తలకిందులు అయిపోతున్నాం అన్ని సమస్యల వల్ల. అందుకే ఈ రోజు లేయాల్సింది ప్రార్థనా వీరులు, ప్రార్థించే సంఘాలు, ప్రార్థించే సేవకులు. అందుకే సేవకుల సంఘాలలో ఎంతమంది గంటల పాటలు, గంటల ఆరాధనలు తగ్గించి గంటల ప్రార్థనలు చేయండి. రాజ్యాలైన, రాజులైన, ప్రభుత్వాలైనా దిగి వస్తాయి. అంత 12 మందికి దేవుడు అధికారం ఇస్తే వాడారు, కానీ అది ఉపయోగ వాడారు. పోలే. ఎందుకు వాడారు? ఎందుకంటే అక్కడ ఒకటి ఉంది, ఆ అధికారం, ఆ శక్తి, ఆ బలం ఉపయోగపడాలంటే దానికి పుష్టి ఇచ్చేది ఉపవాసము. అందుకే ఉపవాసం వలనే నీకు దేవుడిచ్చిన అధికారం ఏమవుతుంది? పనిచేస్తుంది. ఉదాహరణ చెప్తాను వినండి. గతంలో ముఖ్యమంత్రి ఉన్నారు, ఎవరో తర్వాత విషయం. గతంలో ఒక ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయన ఒక సంతకం చేస్తే రాయచోటిలో ఒక ప్రోగ్రాం జరుగుతుంది. ఇప్పుడు అదే ఆయన సంతకం చేస్తే రాయచోటి ప్రోగ్రాం జరిగితే ఎందుకు? సంతకం పెట్టే పవర్ ఉంది, కానీ సంతకానికి లేదు, అదార్థి లేదు. అదే క్రైస్తవుల రోగం. నీకు దయ్యాలు, రోగాలు వెళ్ళగొట్టే అధికారం ఉంది, కానీ అది పని చేసే అధికారం ఉపవాస ప్రార్థన ఒకటే ఇస్తాది. అదే క్లినికే, అదే వ్యక్తే. ఇప్పుడు సంతకం చెల్లదు, అదే అపోస్తులే, కానీ పని చేయలేదు. మారండి క్రైస్తవారా. ఎంత కాలం ఇంకా ఈ ఎంటర్టైన్మెంట్ భక్తే గొప్ప భక్తిగా, గొప్ప ఉజ్జీవం అనుకొని భ్రమపడుతున్నారు. ఉజ్జీవం అనేది మోకాల మీద పుడుతుంది, ఉపవాసాల్లోనే పుడుతుంది. ఉజ్జీవం అనేది ఇంకా దేనిలో రాదు. వాళ్ళనే అన్నాడు అంతే. ఇంకా రెండో విషయం, దేవుడు నీకు పాపం మీద అధికారం ఇచ్చాడు, సాతాను మీద అధికారం ఇచ్చాడు, దయ్యాల మీద అధికారం ఇచ్చాడు, రోగాల మీద అధికారం ఇచ్చాడు. వాడబడాలంటే ప్రార్థన చేయి, మోకాళ్ళ మీద ఉండు, ఉపవాసాలుండు, ఉపవాస ప్రార్థనకు మానక పాల్గొను. రెండో విషయం, మార్కు సువార్త
9వ అధ్యాయం 18వ వచనం. మార్కు సువార్త 9:18. అది ఎక్కడ ఆ. వారిని ఎక్కడని పట్టుకొనును అక్కడ వారిని పడద్రోయును. ఉమ్. అప్పుడు వాడు ఉమ్. దురుగు కార్చుకొని ఉమ్. కళ్ళు కొరుకుకొని ఉమ్. మూర్ఛిల్లును. ఉమ్. దానిని దాన్ని వెళ్ళగొట్టడానికి శిష్యులు అడిగి తిరిగాడేది వారి చేత కాలేదని ఆయనతో వారి చేత కాలేదు. ఎందుకు కాలే? ఏం అధికారం లేదా? ఉంది. అవకాశం లేదా? ఉంది. మరి ఎందుకు చేత కాలే? 19వ వచనం. అందుకైన విశ్వాసము లేని రెండవది ఉపవాసం వలన 3 కార్యాలు జరుగుతాయి. ఏమిటా 3 కార్యాలు? దేవుడు నీకు ఇచ్చిన అధికారం పనిచేస్తుంది. రెండవది నీలో ఉన్న విశ్వాసం పనిచేస్తుంది. నీలో విశ్వాసం ఉంది కానీ పని చేయడంలే. బండి కొత్తదే కానీ ముందుకు పోవడంలే. ఏసీ కూడా కొత్తదే కానీ ఆన్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, సన్నగారు రాలే. ఎందుకు? గ్యాస్ లేదు దాంట్లో, దీంట్లో రాలే. చెప్పేది కొత్తదే బండి కానీ ముందుకు పోలే. ఎందుకు? పెట్రోల్ లేదు. బండి కొత్తదే, ఏసీ కొత్తదే, వస్తువులు కొత్తవే కానీ రన్నింగ్ కావడం లేదు. రన్నింగ్ కావాలంటే బర్నింగ్ కావాలి. బర్నింగ్ చేసేదేంటి? ఉపవాసమే. మండిస్తుంది అది కన్నాడు. లూకాసు సువార్త 9వ అధ్యాయం 40వ వచనం. ఇదే 3 అధ్యాయంలో ఈ సందర్భము. 3 అధ్యాయాలు చూపించుకుంటూ చదువుతూ ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క మంచి విషయాలు ఉన్నాయి. లూకా అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖపు తరవారా, ఎన్ని ఆదివారం చర్చికి వస్తారు, ఎన్ని మంగళవారం చర్చికి వస్తారు, ఎన్ని ఫోన్ కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు, ఎన్ని ఉపవాస ప్రార్థనలకు వస్తారు, ఎన్ని ప్రార్థనలకు వస్తున్నాయి. ఇంకా పాస్టర్ వెనక కళ తీసుకుని ఒడుస్తారే ఉన్నారా? ఎదురు పడిచినట్టు మిమ్మల్ని పా 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 అని మీకై మీరు చేయలేరా? జీవితం అంతా నేనే ఉండాలా మీకు వెంట? అదే యేసు బాధ. ఇంతకాలం ఎంతకాలం ఉన్నాను? ఎంతకాలం పాస్టర్మా? రా ఆదివారం, రా మంగళవారం, రా శుక్రవారం, రా ఉపవాసకులు, రా కుటుంబ ప్రార్థనకు, రా సువార్తకులు, రా సేవకు. ఎంతకాలం ఇంకా? పసిపిల్లల జీవితం జీవిస్తారు. విశ్వాసం ఉంది, పని చేయాలి. ఎందుకంటే దాని పని చేసి శక్తి ఇచ్చేది ఉపవాసం. ఉపవాసం వలనే దేవుడు ఇచ్చిన అధికారం పనిచేస్తుంది. ఉపవాసం వలనే నీ విశ్వాసం కూడా పని చేస్తుంది. లోపం లేదా? ఉంది. ఎక్కడుంది లోపం? మార్కు సువార్త 1వ అధ్యాయం 17-18 వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 17-18 వచనం. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే ఆయనను వెంబడించిరి. ఎంత విశ్వాసం! అసలు యేసు ప్రభువుని ఎంత నమ్మకం తెలుసా? నన్ను వెంబడించాలంటే నా భార్య ఎట్ట, నా పిల్లలు ఎట్ట, నా కుటుంబం ఎట్ట, నా పోస్ట్ ఎట్ట, నా బ్రతుకుదేవి ఎట్ట ఆలోచించలేదంటే ఎంత విశ్వాసం యేసు ప్రభు మీద ఉంది. అన్నీ ఆయన చూసుకుంటాలే అని విశ్వాసంతో ముందుకు వచ్చారు. వచ్చేసరికి ఏమైపోయింది? మధ్యలో మరుగైంది. 10వ అధ్యాయం వచ్చేసరికి అధికారం ఇచ్చారు. ఏమైపోయింది? మధ్యలో అలజడి. ఈ రోజు కూడా ఈ లోక బంధకాలలో, లోక వ్యామోహంలో, లోక వ్యాపారంలో, లోక సంబంధం వాటిలో మనిషి చిక్కుపోయి విశ్వాసంలో బలహీనమైపోతున్నాడు. నువ్వు ఒక విశ్వాస వీరుడివి, నువ్వు ఒక విశ్వాస యోధుడు సంగతి నువ్వే మర్చిపోయావు. నీ విశ్వాసం కొండను కూడా ఎవరు ప్రభు మీరు ఆలోచించేంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి సముద్రంలో పడంటే పడిపోతుంది అన్నారు. కొండే సముద్రంలో పడంటే పడిపోతే దయ్యం పడిపోదా? నీకున్న సమస్య పడిపోదా? నీకున్న ప్రాబ్లం పడిపోదా? ఎందుకు పడిపోదా? దానికంటే నీ కెపాసిటీ తక్కువ ఉంది. దానికంటే మన కెపాసిటీ విశ్వాసాన్ని పెంచుకోండి. ఈ లోక సంబంధం వాటిల్లో క్రైస్తవులు పడిపోయి ఆత్మ సంబంధం వాటిలో బలహీనమైపోతున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే శరీర సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారో ఆత్మ సంబంధం వాటి విషయంలో బలహీనులు అయిపోతారు. ఎవరైతే శరీర సంబంధమైన విషయాల్లో పట్టనట్టు ఉంటారో వారు ఆత్మ సంబంధ విషయంలో బలవంతులుగా మారుతారు. అదే యేసు అన్నారు,
తినడం గురించి, తాగడం గురించి, కట్టుకోవడం గురించి మీరు చింతించాలి. ఎందుకంటే వారి గురించి చింతిస్తూ కూర్చుంటే ఆత్మలో చితికిపోతారు, బగ్గ చితికిపోతారు అని చెప్పాడు ముందుగానే యేసుప్రభు. పక్కన మీ తండ్రి చూసుకుంటారు. ఎంత గొప్ప విషయం. ఈరోజు ఎందుకు మన విశ్వాసం క్రియలకి రాలేదో తెలుసా? కొండంత విశ్వాసం గుండెలో ఉన్న గోడంత కార్యంలో మనలో ఎందుకు జరగదంటే ఆ విశ్వాసం క్రియలకి దాల్చాలి, క్రియారూపం దాల్చాలంటే ఉపవాసపు శక్తి. ఒక హైందవుని, ఒక ముస్లింను ఆలోచించాలి. శుక్రవారం అంతా వాళ్ళు నమాజ్ కోసం ఉపవాసం, వీళ్ళు శనివారం సోమవారం, క్రైస్తవులైన 360 రోజులు తిరిగి కూర్చోవడమేనా? వాళ్ళకు ఎంత నమ్మకం, మనకెందుకు లేదు ఈ నమ్మకం? దేవుడు నొక్కి నొక్కి చెప్పాడు, పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఉపవాసం ఉపవాసం ఉపవాసం. మన ఆరోగ్య పరిస్థితి బట్టి కనీసం నీకున్న పరిస్థితి బట్టి ఏదో విధంగా ఉపవాసం బలవంతంగా కాదు, భక్తిగా చేయాలి. ఎందుకు ఉపవాస ప్రార్థన అంటే ఈరోజు క్రైస్తవులకు ఇంత లేజీ వచ్చింది? ఆ రోజు క్రైస్తవులకేమో ఉపవాసాలు అంటే క్రేజీగా ఉన్నారు, ఈరోజు లేజీగా ఉన్నారు. మన లాభం అందుకే జీవితంలో అదే. ఒకసారి అట్లా కోస్తాకు అట్లా దాటిపోండి, ఒక్కసారి ఇటు నెల్లూరు దగ్గర నుంచి అటు వెళ్ళిపోండి. 7 రోజులు, 14 రోజులు, 21 రోజులు, 40 రోజులు ఉపవాసం కాదు. మనకి రాయలసీమ వాళ్ళలో చాలా కొద్దిమంది ఉన్నారు, కొన్ని సంఘాలు ఉన్నాయి, ఎక్కువ మంది ఎందుకో ఇంత నెగ్లెస్ అయింది ప్రేయర్స్, ఫాస్టింగ్ ప్రేయర్స్, మామూలు ప్రేయర్స్. దాని శక్తిని రుచి చూడలేకపోతున్నారు. అందుకే ప్రార్థనలు ఎక్కువ జరగాల. దేవుని శక్తి ఉత్పన్నం చేసేది, గాడ్స్ పవర్ ప్రొడ్యూస్ చేసేది అంటే ప్రార్థన ఒకటే. అందులోనూ ఉపవాస ప్రార్థన ఒక్కటే. అందుకే ఉన్నాడు, ఎంతకాలం ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్ని ప్రసంగాలు చెప్పాలి ఉపవాసం గురించి, అయినా బుర్ర పనిచేయదు, మైండ్కి ఎక్కదు. అదే వేసుకోండి మూర్ఖం ద్వారా. ఎంతకాలం ఉండాలి, ఎన్నిసార్లు చెప్పాలి? ఈరోజు మాకు ఇదే ఫీలింగ్. ఎన్ని ప్రసంగాలు, 100 ప్రసంగాలు ఉపవాసం గురించి, అయినా ఉపవాస ప్రార్థన విలువ తెలుసుకోలేకపోతున్నారంటే ఏమనంటాము? ముత్యాల విలువ తెలియదని. ముత్యాల విలువ తెలియలేదని అర్థం. ముత్యాలు ఎక్కువ వేసేసేట్టున్నాం మేము, వేయాల్సిన దగ్గర కాకుండా వేయకూడదు దగ్గర వేసేట్టున్నాం. సామెతలో మీకు అర్థం అయిపోయింది ఇప్పటికే. అంత విలువైనది. మీకు ఒక మాట చెప్తా, అంటే మీరు ప్రవక్త కంటే పెద్ద గొప్పలా మీరు కాదు. క్రైస్తవుల గురించి చర్చికి వచ్చే వాళ్ళకి ప్రవక్త కంటే గొప్పలా మీరు, రాజుల కంటే గొప్పలేమన్నా మీరు, శిష్యుల కంటే గొప్పలేమన్నా మీరు, యేసుప్రభువు కంటే గొప్పలా? మరి అందరూ ఉపవాసం మీకేమొచ్చింది? పాస్టర్లకు ఏమొచ్చింది? సంఘ పిల్లలకి ఏమొచ్చింది? పరిచారకులకు ఏమొచ్చింది? విశ్వాసం వాళ్ళ రాజులే ఉపవాసాలు ఉంటే, ప్రవక్తల ఉపవాసాలు ఉంటే, 12 మంది శిష్యులు ఉంటే అదంతా అవుతుంది. యేసుప్రభువు ఉపవాసాలు ఉంటే నువ్వు పెద్ద గొప్ప. ఎందుకు ఉపవాస ప్రార్థనకు రావు? ఎందుకు ఉపవాస ప్రార్థనకు ఉండవు? అంటే దేవుడన్నా, దేవుని వాక్యం అన్నా, ఉపవాసం అన్నా మనకు భయం లేదు. వినుటకు మాత్రమే అలవాటు పడిపోయినా కానీ అది ఆచరణకు మాత్రం ఆలస్యం చేస్తుంది. ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకోండి. ఉపవాసాల ద్వారానే నీకు దేవుడు ఇచ్చిన అధికారం పనిచేస్తుంది. నీకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన పవర్ అని తెలుసుకో, అది పనిచేస్తుంది ఉపవాసం. రెండోది, నీలో ఉన్న విశ్వాసం పనిచేస్తుంది. చివరి మాట చెప్పుకొని ముగించు. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. 9వ అధ్యాయము మార్కు సువార్త. ఒక నిమిషం. 28వ వచనం. మేము ఎందుకు ఆ దయ్య
దయ్యమును మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతముగా ఆయన అడిగారు. అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలన వదిలిపోవుట అసాధ్యం. మూడోది ఏంటంటే నీవు అధిక బలము కలిగి ఉంటావు. ఏం కలిగి ఉంటావు? ఎందుకంటే చూడండి, నా వైపు చూడండి. వెనకల దయ్యం పట్టినోడు, ముందు దయ్యం పట్టినోడు ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు, ముందు వీళ్ళు ఉన్నారు. వీళ్ళు చెప్పినా ప్రార్థన చేసిన పోలే. ఎందుకు పోలే? దయ్యం కాదు. అసలు విషయం ఏంటంటే దయ్యపు శక్తి కంటే వీరి శక్తి తక్కువ ఉంది. అది సంగతి. చదవండి లూకాసు వార్త 11:22 చదవండి. 11:22. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు ఏముంది? అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైపడి జయించినప్పుడు. నువ్వు జయించాలంటే నీ ఎదుటలో శత్రువు కంటే నీకేముండాలా? అందుకని అతని కంటే 20 వచ్చినది బలవంతుడు ఆయుధాలు ధరించుకొని తన ఆవరణలో కూర్చుకున్నప్పుడు అతని సొత్తు భద్రగోను. అయితే అతని కంటే బలవంతుడైన ఒకరు అతని పైపడి జయించును. ఇక్కడ బలవంతుడు కూర్చున్నాడంట. అయితే అతని కంటే బలవంతుడు వచ్చినప్పుడు ఈ బలవంతుడు ఏమైపోతాడు? బలహీనుడు. ఈ రోజు నువ్వే ఎందుకు దేవుని కార్యాలు జరిగించకుండా, దేవుడి కృపలను అనుభవించకుండా, దేవుడి మేలు అనుభవించకుండా అడ్డుగా నిలబడిన సాతాను శక్తులను, చీకటి శక్తులను, దయ్యపు శక్తులను నేను ఎదిరించలేకపోతున్నావు అంటే నీ శక్తి చాలా తక్కువ ఉంది. ఎక్కువ చేసేది ఏంటంటే ఉపవాసమే. అది నీవు అధికమైన బలవంతులమైతావు. లూకాసు వార్త 14వ అధ్యాయం 31వ వచనం 32వ వచనం. ఒకరు చదవండి గట్టిగా. ఏ రాజైనా మరి ఒక రాజుతో యుద్ధము చేయాలనుకున్నప్పుడు చూసారా? 20,000 మంది వచ్చే వాళ్ళతో ఈ దగ్గర 10,000 మంది గెలుస్తారా? ఉందా నాకు ఇంతకంటే జయించే కెపాసిటీ ఉందా అని కూర్చో. ఎక్కడ? ప్రభా, నా సమస్య, నా వ్యాధి, నా బాధ, నా కన్నీళ్లు, నా శ్రమలు, నా బాధను జయించే శక్తి నాకుందా లేదా ప్రభా? మోకాళ్ళ మీద కూర్చో, ఉపవాసం కూర్చో, ప్రార్థన కూర్చో. అప్పుడు నీకు ధైర్యం వస్తుంది. నా అతని కంటే శక్తి, వాని కంటే శక్తి ఎక్కువ ఉందని నువ్వు జయించగలుగుతావు. 32వ వచనం. శక్తి లేకపోతే ఏం చేస్తావు? పోయి కాలు పట్టుకున్నాయో మేము జయించలేని సమాధానం పడి వాడికి లొంగిపోయి దాసుడు అయిపోతాం. అంతే. అందుకే ఇప్పుడు కూర్చోవలసింది ఏంటో తెలుసా? మోకాళ్ళ మీద కూర్చొని, ఉపవాసాలు కూర్చొని, ప్రభువా నేను బలహీనంగా ఉన్నా, నన్ను బలపరిచిన. ఉపవాసం వలనే దేవుని శక్తి, దేవుని బలము, దేవుని ప్రభావం. 4వ అధ్యాయం 14వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను దిగి వచ్చి 40 దినములు ఏం చేశాడు? ఏం చేశాడు? ఉపవాసం ఉన్నాడు. అదే మత్తయి వార్త 4వ అధ్యాయం 1వ వచనం. లూకా 4:1 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం అయిన తర్వాత ఏమైంది? 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మ బలము కలిగి. ఏం బలం కలిగినది? ఇప్పుడు సైతాను కంటే బలవంతుడు జయించాలంటే నీకు బలం ఉండాలి. ఆ బలం ఎక్కడ వస్తుంది? ఉపవాసం ద్వారా. ఉపవాసం లేకపోతే బలహీనం అయిపోతుంది. ఏది నువ్వేమన్నా తెలుసా? ఉపవాసం లేకపోతే నీరసమయం అంత శక్తి శరీరంలో బలై, ఉపవాసం శరీరంలో బలహీనం అవుతావు, కానీ ఆత్మలో మాత్రము బలవంతులమైతావు. ఆత్మలో శక్తివంతులు. ఈరోజు చాలా మంది మనుషులు శరీరంలో బలవంతులు అవుతున్నారు, కానీ ఆత్మలో ఏమైపోతున్నారు? బలహీనులు అయిపోతున్నారు. సాతాను చేతిలో ఓడిపోతున్నారు, లోకం చేతిలో ఓడిపోతున్నారు.
విషయంలో ఓడిపోతున్నారు, అపవాది కుయుక్తులకు చిక్కుపోతున్నారు. కారణము బలహీనత. ఎందుకంటే దేవుని ఆత్మ లేని జీవితం, దేవుని కళ్ళు మూసుకున్న ప్రార్థన చేస్తాం. ఉపవాసం అని ఇప్పటికైనా రోషం తెచ్చుకో, పౌరుషం తెచ్చుకో. ఇలాంటి విషయాలు ఉండాలి. రోషం అంటే నిజమేనైనా ఉపవాసం వలనే, ఉపవాస ప్రార్థనల వలనే, ఉపవాస కోడికల వలనే, ఉపవాస కార్యక్రమాల వలనే నాలో ఉన్న అధికారం పనిచేస్తుంది నాయన, నాలో ఉన్న విశ్వాసం పనిచేస్తుంది నాయన. నాకు అధికమైన బలం కలుగుతుంది. అప్పుడు నేను సాతాను జయిస్తాను, రోగాన్ని జయిస్తాను, సమస్యలు జయిస్తాను, బాధలు జయిస్తాను, పాపాన్ని జయిస్తాను. నేను ఓడిపోను తండ్రి. ఈరోజు ఎన్ని విషయాలు బలహీనమైపోతున్నావు, ఎన్ని విషయాలు తప్పిపోతున్నావు, ఎన్ని విషయాలు ఓడిపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? ఉపవాస అనుభవాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. ఈరోజు అనేక మంది సేవకులైన, విశ్వాసులైన, సంఘాలైన ఎందుకు బలహీనమైపోతున్నాయి, ఓడిపోతున్నాయంటే ఉపవాసానికి ప్రాధాన్యత ఇవ్వదు. మరలా మన ఉపవాసాల ద్వారా జీవితాలను, కుటుంబాలను, సంఘాలను, సమాజం కట్టించే జీవము రగలాని సంఘాలను సమపెట్టాలి. ఒక్కరు ప్రేరేపించగల వచ్చిన ప్రార్థించి విన్న వాక్యం